హాయ్ అందరికీ వెల్కమ్ టు సూర్య కిచెన్. నేను మీ సూర్య. ఈరోజు నేను సేమియాతో పెరుగన్నం ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. చూసి ట్రై చేయండి. పిల్లలు పెరుగన్నం తినరు కదా, ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. కమ్మగా, తొందరగా కూడా అయిపోతుంది. ముందుగా స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకున్న గ్లాస్ వాటర్ వేసి బాగా మరిగినాక దాంట్లో 100 గ్రాముల సేమియా వేసి ఈ విధంగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒక చిల్లుల గిన్నెలో సేమియాలు వేసుకోండి. నీళ్ళు బాగా వాడినాక చల్లటి వాటర్, గ్లాస్ వాటర్ కూడా వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల సేమియాలు ముద్దు ముద్దుగా అవ్వకుండా విడివిడిగా మంచిగా వస్తాయి. ఇవి పక్కన పెట్టుకున్నాక ఒక కప్పు పెరుగు తీసుకోండి. ఒక స్పూన్ తోటి బాగా కలపాలి దాన్ని, అంటే ముక్కలా లేకుండా బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకుని ముందుగా ఉడకపెట్టుకున్న సేమియా ఉంది కదా, అది కూడా వేసుకుని స్పూన్తో ఒకసారి కలుపుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకుని ముగుడు పెట్టుకొని దాంట్లో కొన్ని జీడిపప్పులు కొంచెం వేపుకొని పక్కకు పెట్టుకోండి. దీంట్లోనే నేను చిన్న అల్లం ముక్క, ఒక పచ్చిమిరపకాయ, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు ఇలా వేసుకున్నాక ఒక రెమ్మ కరివేపాకు, ఈ తాలింపు కూడా మనం ఈ సేమియా పెరుగన్నంలో వేసుకుందాం. కొంచెం దానిమ్మ గింజలు కూడా వేసుకోండి. చూడండి, ఇలా కలిపేసుకుంటే మన సేమియా పెరుగన్నం రెడీ.